బాబు ఎన్ని రోజులు జైల్లో ఉంటాడు? పాస్టర్ అజయ్ బాబు చేసినటువంటి ద్రోహం ఏంటి? పాస్టర్ అజయ్ బాబు ఆయన భయంకరమైనటువంటి థ్రెట్ ఉందని ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు పరిగణలో తీసుకోకుండా అజయ్ బాబు మీద ఎవరో చేసినటువంటి ఆరోపణల విషయంలో అజయ్ బాబుని అరెస్ట్ చేసిళ్ళు. క్రైస్తవ సమాజం అంతా గమనిస్తుందా? క్రైస్తవ సమాజం అంతా భయపడుతుందా? క్రైస్తవ సమాజం అంతా గర్జించడానికి సిద్ధంగా ఉందా? క్రైస్తవ సమాజం అంతా ఒకదాటిపైకి రావడానికి సిద్ధంగా ఉందా? ప్రవీణ్ పగడాల విషయంలో జరిగినటువంటి అన్యాయం పైన ప్రశ్నించినటువంటి చాలామంది ఎందుకు ఒక్కొక్కరు వెనక్కి తగ్గుతున్నారు? దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి? దీని వెనక ఎలాంటి వ్యక్తులు పనిచేస్తున్నారు? ఎలాంటి కుట్ర జరుగుతుంది? ఎందుకు పాస్టర్ల పైన పగబడుతున్నారు? పాస్టర్లు ఏమైనా అన్యాయం చేస్తున్నారా? పాస్టర్లు ఏమైనా దోపిడీ చేస్తున్నారా? పాస్టర్లు ఏమైనా రాజ్యాంగ విరుద్ధంగా ఏమైనా పనిచేస్తున్నారా? ఎందుకు పాస్టర్ల పైన పగబడుతున్నారు అనేటువంటిది ప్రధాన వార్త కూడా రావడం జరిగింది. ఎందుకోసం చెప్తున్నంటే, దయచేసి మేధావులారా, జైబీం టీవీ లైవ్ చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్పు, నిన్న రాత్రి నీతో ఉన్నదే. నేను చెప్తుంది మొదటి నుంచే కూడా ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్య అని చెప్తుంది మనమే. చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్, చాలా వరకు టీవీ ఛానల్స్ ఆయన తాగి చనిపోయిండు వల్గర్ లాంగ్వేజ్ అని మాట్లాడినటువంటి మనం చూస్తున్నాం. మీ అందరు కూడా చూస్తున్నారు. ఇలా చాలా మంది కూడా మళ్ళీ స్టాండ్ తీసుకున్నారు. ప్రవీణ్ పగడాల విషయంలో మళ్ళీ స్టాండ్ మార్చింది చాలా వరకు ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ. ఎందుకోసం అంటే నిజాన్ని నికర్సిగా చెప్పేది, నిజాన్ని నిర్భయంగా చెప్పేది ఓన్లీ జైబీం టీవీ మాత్రమే. అందుకోసం ఇవాళ అందరూ కూడా స్టాండ్ తీసుకున్నారు. అందరూ కూడా జైబీం టీవీ స్టాండ్ తీసుకొని ఇవాళ ఉన్నటువంటి ఒకానొక సందర్భంలో వక్రీకరించి, తాగుబోతులాగా చిత్రీకరించి, అవహేళన చేసినటువంటి మేధావులు, అవహేళన చేసినటువంటి టీవీ ఛానల్స్, యూట్యూబ్ వాళ్ళందరూ కూడా ఇవాళ ఆలోచితులు ఒకానొక సందర్భంలో చర్చలంటే దళితులకు మేలు చేసే విధంగా ఉండేది. దళితులకు విద్యను అందించిన సందర్భాలే, దళితులకు ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ జీవితాలు వెలుగులు ఇచ్చిన సందర్భాలనే. కానీ ఆ సందర్భంలోనే ఇలా అనేక మంది ఈ తోవకొచ్చి ఇలా తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా భయపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి హత్య అని చెప్పినటువంటి పాస్టర్లు ఎక్కడ పోయిళ్ళు? ప్రవీణ్ పగడాల విషయంలో గర్జించినటువంటి పాస్టర్లు, రోడ్ల మీదకి వచ్చినటువంటి అనేక మంది క్రైస్తవ సంఘస్థులు ఇలా ఎక్కడికి పోయిళ్ళు?